చివరగా మీనరాశి వాళ్ళకు ఏ విధంగా ఉంది? ఈ ద్వాదశ రాశుల్లో చివరి రాసినటువంటి మీనరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 11, వ్యయం 5. ఎక్కువ సంపాదిస్తారు, ఖర్చు తక్కువ పెడతారు అని చెప్పవచ్చు. రాజపూజ్యం 2, అవమానం 4గా ఉంది. అంటే గౌరవం తగ్గేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. జన్మరాశ్యాధిపతి దశమాధిపతి అయినటువంటి గురువు ద్వితీయ తృతీయ స్థానాల్లో సంచరిస్తున్నాడు. ద్వితీయ భావంలో సంచరించేటప్పుడు వీరి మాటకు విలువ పెరుగుతుంది, ఆదాయం పెరుగుతుంది. స్థిరాస్తులకు సంబంధించిన ఆదాయం అంటే భూములు కొనుగోలు వల్ల కానీ పంట పొలాల నుంచి వచ్చేటువంటి ఆదాయాలు ఎక్కువ పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే వీరికి ఈ సంవత్సరం వీరికి కూడా కుజుడు అనుకూలంగా ఉన్నారు. భూముల నుంచి ఎక్కువ ఆదాయం కానీ పంటల నుంచి ఎక్కువ ఆదాయం కానీ వచ్చే అవకాశం ఉంది. రవి బాగా అనుకూలంగా ఉన్నారు కాబట్టి పోటీ ప్రపంచంలో విజయాలు పొందగలుగుతారు, పరీక్షల్లో నెగ్గుతారు. రాజకీయ నాయకులకి అనుకూలంగా ఉంది ఈ సంవత్సరం. అలాగే లాభ వ్యయాధిపతి అయినటువంటి శని కూడా ఈ సంవత్సరం అంతా కూడా వీరికి లాభంలో కొంతకాలం ఆయన సంచారం కొనసాగుతుంది కనుక పనివాళ్ళు మన ఇంట్లో పనిచేసే పనివారు కానీ ఆఫీసులో పనిచేసేటువంటి కార్యాలయంలో పనివారితోటి సఖ్యత ఏర్పడి వారి వల్ల వీరికి లాభాలు పొందడానికి అవకాశం ఉంది. జన సహకారం బాగా ఉంటుంది. కాకపోతే జన్మరాశిలో రాహువు, సప్తములో కేతు, రాహు కాలసర్ప దోషం కనిపిస్తోంది. ఈ రాహువు జన్మరాశిలో మీనరాశిలో ఉండడం వల్ల ఎక్కువ ఆశపడడం జరుగుతుంది. ఆశపడి అక్కడ కేతు ఉన్నాడు కదా, డిసప్పాయింట్ అవుతూ ఉంటారు. వీరు అనుకున్నవి జరగవు. ఆ పని వాయిదా పడడం కానీ అనుకున్నంత ఫలితం రాకపోవడం కానీ ఇలాంటి ప్రమాదాలు వచ్చేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. కనుక కనకదుర్గాదేవికి పూజలు చేసుకోవడం, గణపతికి పూజ చేసుకోవడం, ఏమాత్రం అవకాశం ఉన్నా శ్రీకాళహస్తికి వెళ్ళి రావుకేతు పూజలు చేసుకోవడం వల్ల ఎక్కువ శుభ ఫలితాలు రావడానికి అవకాశం ఉంటుంది.